ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసయ్య ఆయన 30 సంవత్సరముల తరువాత బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర తను బాప్తిస్మం తీసుకున్న తరువాత పరలోకము తెరవబడి ఆ యొక్క పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకొచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని మాట్లాడిన తరువాత యేసయ్య అరణ్యములోనికి వెళ్ళిపోతాడు. ఆయన అరణ్యములోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది ఆయన దగ్గరకొచ్చి అంటాడు, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను నువ్వు రెట్టెలుగా మార్చి తిను అనంటే యేసయ్య చెప్తాడు. యేసయ్య అపవాదిని వాక్యముతో జయిస్తాడు. ఏమంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చగల సమర్థుడైన దేవుడు. కానీ ఈ రొట్టెల వల్ల కాదు, ఆహారం వల్ల కాదు మనిషి జీవించేది. దేవుని నోట నుండొచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతకగలడు, ఆదరణ పొందగలడు, ఆశ్రయం పొందగలడు, ఓదార్పు పొందగలడు. అందుకే అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట, ఆ మాట మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ వాక్యమే మనల్ని ఆదరించేది, ఈ వాక్యమే మనల్ని సేద తీర్చేది, ఈ వాక్యమే బాధలో ఓదార్పును కలుగ చేసేది. అందుకే ఒక పాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎస్, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదిని కలుగ చేసేది ఆయన వాక్యమే. కానీ ఈ రాళ్లను రొట్టెలుగా సృష్టించగల గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. బట్ దోస్ ఆర్ నాట్ ఇనఫ్ టు సర్వైవ్, దోస్ ఆర్ నాట్ ఇనఫ్ టు కంఫర్ట్ us అండ్ కన్సర్న్ us. బట్ దేవుని యొక్క మాట మనల్ని ఆదరించేది. దేవుడి వాక్యములు దీవించును గాక. ఆమేన్.